కొన్న 1 year కి ఇల్లు అయితే అమ్మడం జరుగుతుంది అనమాట. ఈ ఇల్లు వచ్చేసి మనకి 100 గజాల్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 20 feet వైడ్ రోడ్, బస్ తిరిగే మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఇల్లు అయితే ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరులోని SBH కాలనీ మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంటుంది. ఇల్లు వివరాలకు వెళ్ళినట్లయితే ఈ ఇల్లు వచ్చేసి 1 year ఓల్డ్, 1 year లోపే ఉంటుంది. 100 గజాల ఇల్లు, ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 20 feet వైడ్ రోడ్ తో ఉంటుంది. 18x50 డైమెన్షన్స్ తో 900 square feet లో ఇల్లు అయితే ఉంటుంది. రేట్ వచ్చేసి నేను లాస్ట్ చెప్తాను, లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరులో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకి 2 highways కి మధ్యలో ఉంటుంది. ఒక సైడ్ మనకి విజయవాడ హైవే ఉంటుంది, అది వచ్చేసి మనకి విజయవాడ హైవే హైతనర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 3-3.5 kilometer డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు 5 kilometer డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 kilometer డిస్టెన్స్ లోపే చేరుకోవచ్చు. మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 kilometer డిస్టెన్స్ లో ఇల్లు అయితే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూసుకోవచ్చు, మనం పార్కింగ్ లోకి ఎంటర్ అయినాం. ఈ ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అయినాం. ఒక చిన్న కార్ అయితే ఈజీగా పడుతుంది. బోర్ ఉంది, సంప్ ఉంది, వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది, వాష్ ఏరియా ఉంది అనమాట. చూసుకోవచ్చు మీరు, పార్కింగ్ లో కూడా గోడలకు మంచి టైల్స్ వేయడం జరిగింది. మనకి మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. 18x50 డైమెన్షన్స్ చిన్నగా ఉన్నా కానీ మంచి ప్లానింగ్ తో కట్టడం వల్ల ఇల్లు అయితే అద్భుతంగా కుదిరింది. హాల్లోకి ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, మంచి టీవీ పాయింట్ ఉంది, మంచి సెల్ఫ్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న పూజ స్పేస్ మనకి అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, మంచి ప్లానింగ్ 18x50 డైమెన్షన్స్ తో మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కొత్త ఇల్లు మనకు వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, UPVC విండోస్ విత్ గ్రిల్స్ తో ఉంది. మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీరు చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నీట్ గా మంచి డిజైన్స్ తోని, మంచి పెయింటింగ్స్ తోని, మంచి గ్రానైట్ తోని, మంచి ఫాల్ సీలింగ్ తోని, సరిపడే విధంగా సెల్ఫ్ తోని చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. మనకి ఇటు పక్కన వచ్చేసి మనకి చూసుకోవచ్చు, స్ట్రైట్ గా మనకి కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోవచ్చు మీరు, మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి ఏంటంటే బాత్రూమ్స్ అయితే లేవు, ఒక కామన్ బాత్రూమ్ ఒకటే ఉంది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది అంతే. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. గోడలో కూడా మంచి పెయింటింగ్స్ వేయించడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనకి సర్ఫరెన్స్ సెల్ఫ్లు ఉన్నాయి. మంచి బీరువా స్పేస్ కూడా ఉంది. టెర్రస్ పైన కూడా నీట్ గా చేసి పెట్టారు. మంచి హెడ్ రూమ్ ఉంది. ఇల్లుకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక ప్రైస్ వచ్చేసి మనకి 63 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీరు కనుక్కోండి. మెయిన్ రోడ్ నుంచి 1.5-2 kilometers పోతేనే 60 lakhs కి 100 గజాల ఇల్లు కూడా రావట్లేదు. ఇది మెయిన్ రోడ్ కి, బస్ దిగే రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ చెప్తున్నారు. ఇది కూడా వాళ్ళకి ఇది అమ్ముకొని వెళ్ళిపోయే ఉద్దేశం ఉంది, ఏదో బిజినెస్ చాలా ఏం లేదు. ఈ ఇల్లు అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి 63 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.